క్రీస్తుని బట్టి మీకు శుభములు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. అది ప్రవక్త అయిన జకర్యా దాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను అంటున్నాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు పితరుల మీద కోపించెను? ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క పితరులు దేవునికి విరోధంగా నడుచుకున్నారు. అన్ని విషయాల్లో దేవునికి విరోధంగా నడుచుకున్నారు. ఇలా నడుచుకోవటం వల్ల ప్రవక్తల ద్వారా దేవుడు పలికిచ్చిన ఈ శాపవచనాలు ఏవైతే ఉన్నాయో, శిక్షకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారిని అధిగమించేసినాయి. అంటే వారు దేవుడు ప్రకటించిన దాని ప్రకారము శిక్షను అనుభవించారు. అందుకే దేవుడు వాళ్ళకి ఇది జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ముందుగా వచ్చిన వారు చేసిన అపరాధములు కానీ, వాళ్ళు కలిగి ఉన్న బలహీనతలు కానీ, వాళ్ళు చేసిన విధానాలు కానీ, వారి యొక్క జీవితంలో పాటించిన ఆచారాలు కానీ, నాకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మీరు కూడా జరిగించవద్దు అని చెప్తున్నాడు. మనము వెనక్కి తిరిగి చూసినప్పుడు, లేదంటే మనకు ముందుగా వచ్చిన వారిని చూసినప్పుడు, వాళ్ళల్లో ఏ లోపాలైతే మనము మన విశ్వాసమును భక్తిని బట్టి మనం కనుగొంటున్నామో వాటిని జరిగించకుండా ఉండాలి. ఈ విషయాలు ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేదు కాబట్టి అవే సంగతులు మనం జరిగిస్తున్నా, అటువంటి మనస్తత్వమును మనం కలిగి ఉన్నా మనము కూడా శిక్ష నుంచి తప్పించుకోలేమన్న సంగతిని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల పితరులకు ఎన్నోసార్లు హెచ్చరించాడు, వాళ్ళని బతిమాలాడు, వాళ్లకు వాగ్దానాలను దయచేశాడు. వాళ్ళు నమ్మకంగా ఉంటే ఇంకా దయచేస్తానన్నాడు, వాళ్ళ జీవితాలను ఇంకా మెరుగుపరుస్తానన్నాడు, ఆయన వైపు తిరగమన్నాడు. ఎన్నోసార్లు ఆయన చేయి చాచి ఆయన యుద్ధకు వారిని రమ్మని ఆయన పిలవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగానే జీవించారు. మనుషుల వలె వాళ్ళు ప్రవర్తిస్తూ, అంటే అన్యుల వలె వాళ్ళు ప్రవర్తిస్తూ, వాళ్ళ జీవితాల్లో వారు కోరుకున్న దాన్ని, అంటే శరీరేచ్ఛలను వీటన్నిటినీ కూడా జరిగిస్తూ, దేవుడు ఏమీ చెయ్యడు, దేవుడు పట్టించుకోడు, దేవుడు ఒకవేళ పట్టించుకున్నా కూడా మమ్మల్ని శిక్షించడు అనే ఒక అహంకారంతో వాళ్ళు జీవించేశారు. ఈరోజు మనకు ముందుగా వచ్చిన వాళ్ళని చూచినప్పుడు వాళ్ళు మంచి భక్తిని కొనసాగించి అపరాధమును పాపమును ద్వేషించిన వారై దేవునికి నమ్మకంగా జీవించిన వారైతే అటువంటి వారి విశ్వాసమును వెంబడించటం మంచి సంగతే. కానీ మనకు ముందుగా వచ్చిన వారి పాపములను మనం ఇంకనూ వెంబడించున్నట్లయితే, అవే అలవాట్లను మనం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని నుండి తప్పించుకునే పరిస్థితి ఉండదు. తండ్రుల పాపములకు పిల్లలు ఫలితం పొందుతారన్న దేవుని మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంటాయి. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రకటించిన వర్తమానమును బట్టి పితరులు గ్రహించిన వారే వాళ్ళ మనస్సులు మార్చుకుని దేవుని వైపు తిరిగి వాళ్ళు దేవునితో నడవటము ప్రారంభించారు. వాళ్ళ ప్రవర్తనను మార్చుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి అపరాధముతో జీవించిన జీవితమును మరలా మనము కొనసాగించడము ఎందుకు? ఇది దేవుడు అంటున్నాడు. వాళ్ళు ఒకవేళ మారినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వర్తమానం బట్టి పశ్చాత్తాపడి వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు, వాళ్ళు తిరగకముందు జీవించిన జీవితమును మనం కొనసాగించడం అర్థం లేదు. వాళ్ళు మారేరు అంటే మనము అటువంటి మార్పు కలిగిన జీవితమును అవలంబించుకోవాలి. మనము దేవునిలో ఎప్పుడు ఎదుగుతాము? దేవుని యందు విశ్వాసము మనకు ఎలా ఏర్పడుతుంది? మనం ఎలా దేవుని యందు బలపడతాము? దేవుని క్రియలను మనం ఎలా జరిగించగలుగుతాము? దేవునిపై ఆధారపడి ఈ భూమి మీద మనము నమ్మకంగా, సంతోషంగా ఎలా జీవించగలుగుతాము? ప్రతి విషయంలోనూ కలవరపడకుండా దేవుని యందు ఆనందించే వారముగా ఎలా జీవిస్తాము అంటే, మనకు ముందుగా వచ్చిన వారు చేసిన తప్పిదములు మనం చేయకుండా ఉండటం వల్లనే. తప్పిదములు అన్నవి దేవుని వాక్యమును బట్టి బయటపడుతూ ఉంటాయి. ఆయన నామంలో ప్రకటింపబడుచున్న సువార్తను బట్టి బయటపడుతూ ఉంటాయి. వాటిని మనం గ్రహించినప్పుడు, అది ఒకవేళ మన తల్లిదండ్రులైనప్పటికీ కూడా
వాళ్ళు చేసినట్లుగా మనము చేయకూడదు, వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన ఎడల వాళ్ళు ఎందు నిమిత్తము దేవుని వైపు తిరిగారన్నది మనం ఆలోచన చేసి, వాళ్ళు దేవుని వైపు తిరిగిన తర్వాత జీవితాన్ని ఏ రీతిగా జీవించారన్న దాన్నే మనం అవలంబించుకోవాలి. అంతకు క్రితం వాళ్ళు ఏ రీతిగా జీవించారన్న జీవితాన్ని మనము ఎంత మాత్రము మన మనసుల్లో చేర్చుకోకూడదు. దేవుడు వాళ్ళని హెచ్చరించి వాళ్ళని మార్చినప్పుడు మనము ఆ హెచ్చరికల వల్ల కలిగిన మార్పును నిర్లక్ష్యం చేయడము అది మనకెంతో ఆయాసకరము. కాబట్టి మనము కూడా వాళ్ళ వలె శిక్షింపబడుకున్నట్లు, వాళ్ళ వలె హెచ్చరింపబడుకున్నట్లు, వాళ్ళ వలె దేవుని చేత శ్రమ పెట్టబడుకున్నట్లు దేవుడు ముందుగానే తన పిల్లలకి ఏమంటున్నాడంటే, మీ పితరుల మీద నేను బహుగా కోపించెను అంటున్నాడు. దేవుని కోపమునకు గురవటము చాలా బాధాకరమైన సంగతి. ఎందుకంటే ఒక్కసారి ఆయన కోపమును మనము రుచి చూస్తే దాని నుండి మనము తప్పించుకోవడము కష్టము మాత్రమే కాదు, దాన్ని భరించడము చాలా కష్టం. మళ్ళీ దేవుడే మనల్ని దాని నుండి విడిపించాలి తప్ప మరి ఇంకెవ్వరూ మనల్ని విడిపించలేరు. భూమి మీద మనకు కలుగు నష్టాలు, భూమి మీద మనకు కలుగు అవమానాలు, అసలు వ్యక్తిగతంగా మనం నష్టపోవచ్చున్న వాటన్నిటినీ కూడా మనం తిరిగి సంపాదించుకోలేము. దేవుడు అడ్డుపడితే అపవాది సైతము ఎవరికి సహాయం చేయలేడు. కాబట్టి ఏ మనుషుని దగ్గర లేని శక్తి, అపవాది దగ్గర లేని శక్తి, ఏ దేవదూత దగ్గర లేని శక్తి పాపమును శిక్షించుట విషయంలో దేవుని యొద్ద ఉన్నది. ఆయనకు భయపడి మనం జీవించడము, మన పితరులు మనకు ముందుగా వచ్చిన వారు చేసిన అపరాధములు మనం చేయకుండా ఉండటము, వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే ఎందు నిమిత్తము తిరిగారో దాన్ని గ్రహించి వాళ్ళు కలిగి ఉన్న మారు మనసుతో కూడిన జీవితమును మనం అవలంబించడం అనేది మనకి ఎంతో శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆశీర్వాదకరము. ఒకవేళ మనకు ముందుగా వచ్చిన వాడు ఎవడైనా పాపం వలన మరణించిన వాడైతే దానిని వెంటనే మనము గ్రహించి అటువంటి జీవితములను, ఆ జీవితంలో ఉన్న మాదిరిని మనము మనస్సునకు చేర్చుకోకుండా జీవించాలి. దేవుడు మనలను విమోచించుటకే పిలుచుచున్నాడు కానీ శిక్షించుటకు కాదు. మనల్ని పరిశుద్ధపరచుటకే దేవుడు పిలిచి ఉన్నాడు కానీ మనలను శాపానికి విడిచిపెట్టుటకు కాదు. కాబట్టి దేవుని మాటలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏది మనలను ఇబ్బంది పెట్టుచున్నది? దేవుడైతే మనల్ని ఇబ్బంది పెట్టడు. మనలో పాపం ఉన్న ఎడల అది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఆ పాపం ఒకవేళ మన కుటుంబాల్లోనో లేకపోతే మనకు ముందుగా వచ్చిన వారిలోనో ఉన్నదైతే మరీ ఎక్కువగా అది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే దేవుడు దాన్ని శిక్షించిన తర్వాత కూడా మనము దాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి దేవుడు మరింత కోపముతో మన పట్ల వ్యవహరించకుండా ఉండడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి. ఎందుకంటే ఒకవేళ మనము దేవునికి విధేయత చూపించలేని పరిస్థితిలో భయము కలిగించి మనల్ని విధేయులుగా చేయగలిగిన దేవుడు. ఇలాగ విధేయత కలిగి మనం జీవిస్తున్నప్పుడు, భయము చేత జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని అన్నిటినీ కూడా మనం ఆనందించగలుగుతాం. అంతేకాదు మన కొరకు, మన కుటుంబాల కొరకు దేవుడు దాచి ఉంచి వాటిని అన్నిటినీ కూడా మనం నష్టపోకుండా ఎప్పటికప్పుడు వాటిని పొందుచూ ఈ భూమి మీద ప్రయాణమును సంపూర్ణంగా ముగించుకోగలుగుతాం. అందుకే ఆయన జ్ఞాపకము చేసి ఉన్నాడు, నేను మీ పితరుల మీద బహుగా కోపించితిని అని. ఈ మాట మన మనస్సుకు చేరినప్పుడు దేవునికి నమ్మకంగా జీవిస్తాం. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మా ఎడల మీరు కలిగి ఉన్న అత్యంత ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయుచున్నాం. అందుకే మాకు ఎల్లప్పుడూ మీరు మీ ప్రోత్సాహమును, ఆదరణను, హెచ్చరికను మాకు దయచేయచ్చు. మేము నీకు తగిన వారముగా నీ తట్టు తిరిగి జీవించుటకు అవకాశములు కలుగజేయుచున్నందుకు స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు. వీటన్నిటినీ మేము వ్యర్థపరచుకున్నా ఉన్నట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.